నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ అనేది మనకి లాస్ట్ యూనిట్ అనమాట. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా 6 అయితే ఉన్నాయి. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, డిఫైన్ కొలైడ్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సోల్స్. ఓకేనా, ఇదైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఆఫ్ కొలైడల్ సొల్యూషన్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, అబ్జార్ప్షన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అలాగే కెమిజార్ప్షన్. సో కన్ఫర్మ్ గా ఫోర్త్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్, యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫైన్ ఎమల్షన్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్, అలాగే జెల్స్, ప్రొటెక్టివ్ కొలైడ్స్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ అడ్జార్ప్షన్ అలాగే అబ్జార్ప్షన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్. సో ఇది మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 5 నుంచి కూడా మనకి 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా స్టూడెంట్స్, ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే, సో సేమ్ మనకి థర్డ్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఫోర్త్ సెమిస్టర్లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, 8 క్వశ్చన్స్. ఆ 8లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాలన్నమాట. 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. సో ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఇస్తే ఆ 10లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. లేదా 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే ఆ 2లో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే మనకి 5 into 10 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 50 + 20 70 మార్క్స్ అనేది పేపర్ అయితే ఉంటుందన్నమాట, క్వశ్చన్ పేపర్. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.